హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. కొందరు నోటిఫికేషన్ వస్తలేదంటుర్రు దోస్తులు, మన బెల్ అయితే ఆన్ లో పెట్టుకోర్రి. అట్లా పెట్టుకున్నారనుకో మేము వీడియో అప్లోడ్ చేసుడుతోటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీకు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ సిరీస్ ని ఇంత మంచిగా ముందుకు తీసుకుపోతున్నందుకు మాకు సంతోషంగా ఉంది దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ సిరీస్ ని అయితే ఒక లెవెల్ కి తీసుకెళ్దాం దోస్తులు. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 124 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవు బిడ్డ, మనం ఫోన్ అయితే పోతున్నాం గాని ఆ అడ్రస్ నీకేమన్నా ఎరికేనా? తెలిసే కొంచెం. ఇక పట్నం పోయినాక ఆటోని పెద్ద బంగారం షాప్ కాడికి పట్టుకపోమ్మందాం. పట్టుకపోయినాక అల్లా వాళ్ళకి ఇది ఇస్తే చూసి ఏదో మిషన్లో పెట్టి చూస్తారట. ఇది నిజమైన వజ్రం అయితే ఇక మనకు పైసలు ఇస్తారటనే. అదేనవ్వా, మరి నాకైతే ఏం తెలియదు. నాకేం తెలిసే, నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నా. ఇక వాళ్ళు చెప్పిర్రు మరి. సరే సరేది, మనం వచ్చి ఇంతసేపు అవుతుంది, ఒక్క బస్ అన్న వస్తలేదవ్వా. అన్నుండి వస్తుంది, అదే బస్ కావచ్చు. అవునవ్వా, మంది కూడా బాగేం లేనట్టున్నారు. చేతి పెట్టాలి ఆపడానికి. చేతి పెట్టడానికే, ఇది బస్ స్టాండ్ లెక్కనేనా? బస్సు మా అవుతాయి, ఆగు. అబ్బో, ఇదంతా పెద్ద పెద్ద బంగుళాలు, కథలు, రోడ్లు ఇవన్నీ ఉన్నాయి బిడ్డు. ఈడ మనకు బంగారం షాప్ ఎట్లా తెలియాలి? ఆటోలు రావానే, వాళ్ళకు పైసలు ఇస్తే వాళ్ళే తీసుకుపోతారు, ఆగు. ఏమో ఈడికి అత్తరా? అత్తరే, ఎందుకు రారు? కాసేపు నిల్చుందాం, ఆగు. అంత కొత్త కొత్తగా ఉంది. ఓ బిడ్డ, గాలేవలు అంత షిప్పిరి జుట్టు పెట్టుకొని ఈడ గమ్మతున్నలు మనుషులంతా. ఇది పట్నం కదనే బాపు, గట్లనే ఉంటారు కానీ ఆగు, వాళ్ళు ఎవరో పిలుద్దాం. ఓ బ్రదర్, ఇక రండి ఒకసారి. ఏంటి చెప్పండి? కాదు, ఇక్కడ గోల్డ్ షాపులు ఎక్కడుంటాయి? నాకు గా గోల్డ్ షాపుల గురించి తెలియదు గాని ఆటోని పట్టుకొని పోర్రి. ఆటోని అడిగితే చెప్తాడు. అరేగానయ్యా, నీ జుట్టు ఏంది గట్లున్నది? అంత ఏదో బలిపాతరా పట్టినట్టు. ఇది ప్యాషన్ ప్యాషన్. ఏం ప్యాషనో ఏమో. సరే తీ తమ్ముడు, థ్యాంక్స్. ఓకే ఓకే. చెప్పండి మేడం, మీకు ఎట్లాంటి జ్యువెలరీ కావాలి? జ్యువెలరీ కాదు కానీ అయితే ఇది బంగారం షాపే కదా? అవునవును. అయితే మా దగ్గర ఒక వజ్రం ఉంది, అది ఇక్కడ అమ్ముదామని తీసుకొచ్చినాం. మీరు తీసుకుంటారా అయ్యా? అది తీసుకొని మాకు పైసలు ఇస్తారా? అవునా, వజ్రం ఉందా? అయితే అది నిజమైందో కాదో మేము టెస్ట్ చేస్తాం. ఒకవేళ నిజమైతే ఇస్తారు, కంపల్సరీ మనీ ఇస్తారు. మా సార్కి చెప్పి ఇప్పిస్తాం. అవునా, మీ సారీడు ఉండడా? ఉన్నారు, మీదున్నారు. అదేదండి, ఇటు ఇయ్యండి, మేము మిషన్లో పెట్టి చూస్తాము. ఒకవేళ నిజమైన వజ్రం అయితే మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. ఈ బిడ్డ ఇదే అండి, తీసుకోండి. ఇది ఎక్కడదమ్మా మీకు? ఇదా అయ్యా, మా తాతల ముత్తాతల కాడిది. ఇది ఎప్పడుందో మా ఇంట్లో ఉంటుంది. మా ఊళ్ళకు చక్కగా తెలియక దాన్ని భద్రంగా దాచిపెట్టిర్రు. ఇక మాకు కొంచెం పైసలతోటి అవసరం ఉందయ్యా, అందుకే ఇక దీన్ని అమ్మేద్దామని ఇక్కడికి తీసుకొచ్చినాం. సరే సార్, మీరు ఇక్కడ కూర్చోండి. మేము ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, అంటే అర్ధగంట సేపు పడుతుంది. దీన్ని టెస్ట్ చేసేసి మిషన్లో పెట్టి చూస్తాము. ఒకవేళ ఇది నిజమైందే అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తాం. సరే సరే, ఇక్కడ కూర్చోమంటారా? కూర్చోండి, ఒక అర్ధగంట సేపు వెయిట్ చేయండి, ఓకేనా? సరే సరే. ఆవు బిడ్డ, ఇది నిజమైందే అంటవా? ఏమోనే, ఇక దేవుందయ్యా. కూసోమ్మన్నాడు కదా, కూసుందా అర్ధగంట సేపు. కూర్చోయా, నేను కూర్చుంటా. అమ్మో, 2 లైన్స్ వచ్చినాయి. అంటే నేను ప్రెగ్నెంటా ఇప్పుడు? అయ్యో రామా, అబ్బా ఎట్లా, ఏం చెయ్యాలే? పెళ్ళి కాకముందే ఇంత తొందరపడకుంటే అయిపోవు. ఇప్పుడు ఎట్లా? మా ఊళ్ళకు వెళ్తే నన్ను ఘోరంగా అంటారు కావచ్చు.
అబ్బో జల్దీ హాస్పిటల్ పోయి ఈ ప్రెగ్నెన్సీ ఓనికి మందులు తీసుకోవాలి. ఏమైందిరా జున్నవ్వా? అబ్బో మా నానమ్మకు తెలిస్తే ఇంకా పిసలేపుకుంటది, నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. ఈ ముచ్చట ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు నేను. ఏమైంది బిడ్డ? సప్పుడు అయ్యో ఏంటిది అది చేతిలో పట్టుకున్నది? ఏం లేదే నానమ్మ, అట్టిదే గడ దొరికింది రోడ్డు మీద, ఏంటిదా అని చూస్తానా. గా రోడ్డు మీద దొరికింది ఎందుకు పట్టుకొచ్చినావా ఇంట్లోకు? అటు వారైపో. పారెత్తా గాని ఏమైందవ్వా గట్లున్నావు? ఏం లేదే నానమ్మ, మా దోస్తు ఇప్పుడే ఫోన్ చేసింది. అయితే దాంతోటి మాట్లాడినా, అది చెప్పిన ముచ్చటకు నాకు మంచిగా అనిపించలేదు. ఏం ముచ్చటవ్వా? ఏమైంది? ఏం లేదే, అది ఓ పిల్లగాన్ని లవ్ చేస్తాంది. అయితే ఇంకా పెళ్లి కాలేదు. ఆయనతో వాళ్ళు బాగా తొందరపడ్డట్టున్నారు, ప్రెగ్నెంట్ అయిందట్నే. ఇప్పుడు నేను తీయించుకుంటానంటాంది అది. ఓ దాని బొంద బేట, దాని తినాలి గాను. దానికి ఏం రోగం పుట్టిందవ్వా? గంత కావురం వచ్చి ముందుగా ఎందుకు వండాలి ఓగన్ దగ్గర, మళ్ళీ ఎందుకు తీయించుకోవాలి? వామ్మో, మా నానమ్మకు అట్లా కొట్టి చూద్దామని కొట్టి చూస్తేనే గిట్లంటాంది. పూసుకననే నని తెలిస్తే నన్ను ఎన్ని తిడుతుందో. మరి పెళ్లి చేసుకుంటారట్నా? చేసుకుంటారటనే. పెళ్ళికి ముందు కడుపైందంటే ఏందది? అబ్బో వాళ్ళు భలే ఉన్నారు పో. అయినా ఇక అయిన దానికి అయింది, ఉంచుకోక మళ్ళా తీపిస్తే పాపందలు కదా. ఓ పసి బిడ్డను చంపినట్టు కాదా? ఈ అవ్వ ఇప్పటోళ్ళు అందరికి ఏం ఏర్పడుతుంది? అంతేనా? ఉంచుకోమంటావా? నన్ను అడిగితే నేనేం చెప్తానవ్వా? వాళ్ళిట్ట ఉండాలే, మనకేంది? గదేవతో ఫోన్ చేసి గట్ల అన్నదని నువ్వాగంగా పడుతుంది. పో ముఖం కడుకోపో. పొయ్యి మీద బియ్యం పెట్టిన చూసత్తా. సరే. వామ్మో, మా నానమ్మ గిట్లంటాంది. అదే నేనని తెలిస్తే నన్ను ఎన్ని తిట్టి పాడవుతుందో. ఈ బాడుకో నన్ను లేనితోటి బాధ పెట్టే. అబ్బో, మా నానమ్మకు ఎవరికి తెలియకుండా తీపిచ్చుకోవాలి. స్నానం చేసి సురేష్ వాళ్ళ ఇంటికి పోతా నేను. అబ్బా నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఇది తీయించుకోవాలంటే ఏం చేస్తారో ఏం కథను. ఇది పారేయద్దు, ఉండని. ఏమైంది అక్కో, ఇవాళ మీటింగ్ పెట్టలేదా? నిమ్మలంగా కూర్చున్నావు. ఏం మీటింగ్ రా? ఇక వాళ్ళే మెల్లగా పందేరినాక అత్తరు నా దగ్గరికి. మీ అవ్వ, మీ ఆడోళ్ళ మీటింగ్ అయితే ఎప్పుడు మంది గురించే కదనే ముచ్చట్లు. మీ గురించి మీరైతే ముచ్చట్లు పెట్టుకోరు. అవును చూసినావురా? అవును కానీ బావ నీకు ఒక సంబంధం తెచ్చిండ్రా. పొల్ల మంచిగున్నది, నిన్న ఫోటోలో చూయించిండు. నీకు చూయించమనాలే బావను. చేసుకుంటావారా పెళ్ళి? నేను బతుకుడే కట్టం ఉందంటే ఇక దాన్ని వేసుకొని నేను ఎడబెట్టుకోవాలే. ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకే అక్క? ఇప్పుడు వేసుకొని నేను ఏదో ఒక పనిలో పడ్డాక వేసుకుంటా. అయితే ఆ పొల్లకు ఆస్తి పాస్తి అన్ని బాగానే ఉన్నాయట్రా. ఒకటే పొల్లనట, కానీ చెవులిని రావట, చెవిటిదట. అందుకే ఎక్కడన్నా పిల్లగాన్ని చూడురా నాలుగు చెప్తే మరి మన బంటి ఉన్నది కదా, బంటినిద్దామా అని అంటాడు బావా. ఓ అక్క, పోయిగా చెవిటిదాన్ని నాకంట పెడతా అని చూస్తున్నారే. నీ ఆస్తి పాడుగాను. ఆస్తి ఉంటే అయిపోయినాయే, దాంతో ఎవడొర్రి సావాలే చెవిటి దాంతో. చోల్ నువ్వు భలే చెప్తావేమే. అయ్యో తమ్మ, చెవిటిదైతే ఏమైతుందిరా? నీకు చదవచ్చనే, ఆ పొల్లకు చదవత్తది కావచ్చు. ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఒర్రుడు సాతన కాకపోతే పేపర్ మీద రాసి చూపెట్టుకుంటే అయిపోయా. ఓ నువ్వు మస్తు చెప్తావు. ఇక పేపర్ మీద రాసుకుంటూనే ఉంటావు ఊకే. నేను నువ్వు భలే చూసినవే సంబంధం ఎక్కడిదో. నాకు అసంటిది వద్దు. అయ్యో పోయి చెవిటి దాన్నే అంట పెడతా అని చూస్తున్నావా నాకు? ఎవరైతే ఇంద్ర పొల్ల కాస్తుందట, ఒకటే పొల్లనట. మా ఇంచి నీకు రాకపోనా ఆస్తి? నీ ఆస్తికి చూస్తే దాంతో జీవితాంతం ఎవడో రిసావాలే. నాకు అసలే ఒరుడు అంటే నచ్చది. ఏం చెప్తాన్నావు బంటి? ఏం లేదు పిల్లగా, ఏమైంది? ఏం లేదు, గట్లా బయటకు పోయి వద్దామని బంటిని పిలుస్తానా. మంచిగా సోపతయ్యారు, మంచిగా తిరుగుతారు. దా బంటి. ఏం పనే మళ్ళా? నిన్న నీకేం చెప్పినా ఆ పొల్లని నాకు సెట్ చేయాలన్నా కదా పాప, అదే పని. అవ్వ నాకు కట్టం వచ్చి పాడాయే. మా బంటి దానికి చెవిటి దాన్ని ఇచ్చి ఎత్తే గమ్మతుంటది. ఊరలే కదా అత్తడిగా. ఏమైందే అన్నా? నిన్న నీకేం చెప్పినా ఆ పొల్లను నాకు సెట్ చేయాలి, అది నీ బాధ్యత అని చెప్పినా. పా నడు.
అరే ఇంటికి పోతే ఆ ముసలిది పాడైతుంది. ఆ పొల్లను నీకు సెట్ చేద్దామని అంటే ఆ పొల్లనేమో నాకు సైట్ కొడుతుంది. నాకేంది గోసా? ఓ అనంగానే ఇటే అత్తాందా పింకీ. అమ్మో మళ్ళా నేను చూస్తే నువ్వు నన్నే చూస్తున్నావు అంటది. హాయ్ పింకీ. హాయ్ హాయ్, ఏం చేస్తున్నారు ఇడా? ఈ గురించే వెయిట్ చేస్తున్న పింకీ. నువ్వెప్పుడు బయటకు వెళ్తావా, నీతోటి ఎప్పుడు ఎట్లా మాట్లాడాలా అని. ఓ బంటి గట్టి తిరిగినవేంది? ఏం లేదు మీరైతే మాట్లాడుకోర్రి. నేను నీతోటి మాట్లాడతా అంటే నువ్వు గాబంటిని పిలుస్తావు. ఏం ఆలోచించినావు పింకీ? నా లవ్ యాక్సెప్ట్ చేస్తాన్నవా? బంటి నా లవ్ యాక్సెప్ట్ చేస్తాడా అడుగు. నేనేమో నిన్ను అడిగితే నువ్వేమో బంటి బంటి అని అంటావు. ఓ అవ్వా, నాకు లవ్వులు గివ్వులు పడాయి. నేను చెప్తానా, నువ్వు నా జోలికి రాకు. ఇగో నరేషు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాండు పిచ్చిగా. నీకోసం రాత్రంతా నిద్రపోతలేడు. చేతు కోసుకుంటా అంటాండు నువ్వు ఒప్పుకోపోతే. చేతే కోసుకొని కాలే కోసుకుంటే ఆయనకు నొత్తది కానీ నాకు నొత్తదా ఏమన్నా? అట్లా అంటే కుదరది. నరేషు నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తాండు. నువ్వు ఆయన లవ్ ఒప్పుకోరాదు. అవునా? ఆ మనసు ఎందుకో నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తాంది బంటి. ఛీ నీ అమ్మ, ఏం చేయాలి నేను? ఇంకీ నాకు రేపటి వరకు ఏదో ఒకటి చెప్పు, లేకపోతే నేను నీళ్లు లేని బాయిలో పడి చత్తా. ఏంది? అవును, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే గంతే పని చేస్తా. అబ్బో సత్తవా? సత్తే నా మీదకి వస్తుంది కావచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి నువ్వు నాతోటే తిరుగుతున్నావు. అందరు వచ్చి నన్నే ఎంక్వైరీ చేస్తారు. ఓ నరేష్ అన్న నేను పోతానిగా. ఓ బంటి ఆగు. ఏంది? అగో సత్తానంటే నిజంగానే వదిలిపెట్టి పోతున్నావు, దోస్తానంటే గిట్లనే ఉంటుందా? ఏమో మరి, నువ్వు చస్తే నన్ను అందరు ఎంక్వైరీ చేస్తారు, నేనేదో చేసినా అంటారు. ఓ పింకీ, ఆయన లవ్ అట యాక్సెప్ట్ చెయ్యి. ఆయన మనసంతా నీ మీదకే గుంజుతుందట. నా మనసేమో నీ వైపు, అయిన మనసేమో నా వైపు, మధ్యలో నేను ఉన్నాను, ఏమీ చెయ్యాలి? ఓయావో మీరు గంగల దుంకుర్రి, నన్నైతే కలపకుర్రి. చెప్పు పింకీ, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా చేయవా? వెళ్తానా? బంటి ఏం చేద్దాం, ఏం కథ? నాకు పిచ్చి లేస్తాంది. ఈ పిచ్చి పోరిని నేను ప్రపోజ్ చేస్తే అదేమో నీ దిక్కు మల్లుతాంది. ఇగో నరేష్ అన్న, ఆడోళ్ళు ఎప్పితే కొంతమంది ఇట్లా వినరు. అయితే ఏం చేయాలనంటే మెల్లగళ్ళను టచ్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీదనన్న పడాలి. ఇక వాళ్ళకు ఫీలింగ్స్ వస్తాయి, ఆయనతో నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అవునా బంటి, మరి ఏం చేద్దాం? ముసలిది ఉంటుంది పొద్దున్న దాకా పోదామని అంటే వాళ్ళ ఇంట్లకు, మరి రాత్రి పన్నాక పోదామా? ఓ నువ్వు నేనచ్చేం చేస్తా? రే నువ్వు కావాలందువు. ఇక నేను పోయి ఆమెను గట్టిగా పట్టుకొని ప్రపోజ్ చేస్తా. ఖచ్చితంగా ఒప్పుకుంటది ఇక నువ్వు పట్టుకున్నాక గాని. మరి పోదాం బంటి రాత్రి ప్లీజ్. సరే పోదాంతి. అరే ఉన్నవా? ఏమైంది బంగారం, రా మీదికి. నువ్వే రా ఇటు. ఏమైంది అట్లున్నావు, చూసుకున్నావా? చూసుకున్నారా? పాజిటివ్ అని వచ్చింది, 2 లైన్స్ వచ్చినాయి. రాజు, నువ్వు కంగ్రాచులేషన్స్. నువ్వు మమ్మీ కాబోతున్నావు, నేను డాడీని కాబోతున్నా. నాకైతే మస్తు సంతోషం ఉంది. ఓ నీ ముఖం మండా, నువ్వేంది పండ్లిగిలిచ్చి నవ్వుతాన్నావు? నాకేమో అంత టెన్షన్ అవుతుందంటే నీకేమో నవ్వొస్తుందా? అబ్బా నాకు అద్ది ప్రెగ్నెన్సీ. అయ్యో జున్ను బంగారం, గట్లా అంటున్నావేంద్రా? కొందరు కోటి మొక్కులు మొక్కినా కూడా పిల్లలు అయితే లేరు. మనకు అదృష్టం మంచిగుంది కాబట్టి ఇంత తొందరగా నీ కడుపు వండింది. ఇక మనం ఎట్లాగో పెళ్లి చేసుకుంటాం కదా, ఇక ఎందుకు చెప్పు మళ్ళా తీపిచ్చుకునుడు? అద్దురా, మా నానమ్మను వేరే రకంగా కొట్టి చూస్తే ఆమె పొట్టి తిట్టింది. పెళ్ళి కాకముందు ఏం రోగం గంతగనం కావరం వస్తుందా అది ఇది అని అన్నది. మా ఫ్రెండ్కు గిట్లా అయింది అని అంటే, ఇక నాకైందని అంటే అది పొట్టు తిడుతుంది నన్ను. ఏం తిట్టారు జున్ను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అవన్నీ నాకు తెలియదు. చక్కగా హాస్పిటల్కి పోదాంపా, రెడీగా కార్ తీయు, హాస్పిటల్కి పోయి అద్దు అని తీపిచ్చుకుందాం.
అద్దు జున్ను అట్లా మాట్లాడకు. అట్టిగా ఒక ప్రాణాన్ని తీస్తే మనకు పాపం తలుగుతుంది. మళ్ళీ పెళ్ళైనాక పిల్లలు కాకపోతే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకు ఎప్పు అయిందాన్ని ముంచుకుంటే అయ్యే పోతుంది కదా. నీకు మెంటలా చెప్పుతే అర్థం కాదా? ఎవరికన్నా చెప్పినా కూడా ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. పెళ్ళి కాకముందు ప్రెగ్నెంట్ అని అంటే మా వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు? ఇప్పుడు మా మమ్మీ ఏమన్నదో ఏం కాతనో ఒకవేళ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఒప్పియడానికి ఇంకా టైం పడుతుంది. ఆ టైంలోపే ఆయనతో పిల్ల పుడితే ఎట్లుంటుంది? నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? అవన్నీ నడువై. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను నీ మెడల తాళి కడతా. తాళి కట్టినాక కథం నువ్వు ఈయనే ఉంటావు. ఇక ప్రెగ్నెంట్ అయితే అయిందనుకుంటారు, పిల్ల ఉడుతుంది, అయిపోతుంది. అద్దురా గట్లా తీపిచ్చుకుందాంపా ప్లీజ్. అరే జున్ను అద్దు జున్ను, నాకు ఇష్టం లేదు తీపిచ్చుకుండు. నేనైతే ఒక్కటేసారి సంతోషంగా ఫీల్ అయినా నేను తండ్రిని కాబోతున్నానని. నీకు కొంచెం కూడా ఏమాత్రం ఫీల్ లేదా నువ్వు తల్లి అవుతున్నావని? నా బాధ నాకున్నది. అద్దురా ఇజ్జత్ పోతుంది. కావాలంటే నువ్వెవరినన్నా అడిగి తెలుసుకో. ఇప్పుడు తీయించుకుంటే మళ్ళీ తర్వాత కాదు అని అంటారు. కాకపోతే మళ్ళీ ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఈ విషయం మా వాళ్ళకి చెప్పినా ఎవ్వరికి చెప్పినా వాళ్ళు ఊరుకోరు. చెప్పకుండా దాచి పెడదాం జున్ను. ఇక ఎట్లయినా చేసి మీ అమ్మను ఒప్పించి ఈ వారం 10 రోజులల్లా మన పెళ్లి పెట్టుకొని పెళ్లి చేసుకుందాం. నెల లోపట అయిపోతుంది. ఏమోరా నాకు భయం అవుతుంది. అద్దు హాస్పిటల్కి పోయి తీపిచ్చుకుందాం పా నువ్వు. అరే ఎందుకు జున్ను ఇట్లా ఎత్తాను? కావాలంటే ఒకసారి లతను అడిగి తెలుసుకో. మరి ఇట్లా అయింది ఏం చేయమంటావు లతక్క అని అడగరాదు. ఆమె నీకేమన్నా సజెషన్స్ చెప్తుంది కదా. ఆమె ఏమనుకుంటుందో ఇంకతను. ఏంటిది ఏమనుకునేది? అలా భయపడాల్సిందేముంది? మన ఇద్దరు గురించి తెలివందా? కొంచెం ఆమెను అడుగు. మరి తీపిచ్చుకోవాలా ఉండనా లతక్క, మరి ఏం సంగతి అనేది అడగరాదు. ఆమె ఇప్పుడు ఏడుందో, పొలం కాడుందో ఏడుందో? ఒకసారి ఫోన్ చెయ్యి. పొలం కాడ ఉంది అని అంటే పోదాం, ఇద్దరం కలిసి ఇద్దరం మాట్లాడదాం. మరి ఆమె ఏం సజెషన్ ఇస్తుందో కొంచెం తెలిసిన వాళ్ళని అడిగితే వేరుంటుంది కదా. ఎవరినన్నా అడుగుదామనంటే మనకి ఎవరంతగానం పరిచయం లేకపాయే. ఎవరినన్నా తెలియని వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు వెరైటీగా మాట్లాడతారు. ఇక లత రాజు అయితే వాళ్ళు కొంచెం సాల్వ్ చేస్తారు కదా. చేస్తావు ఫోను. నువ్వు ముఖం గట్ట పెట్టి ఉండకు. ఏమో మంచిగా సంతోషంగా ఉండకనట ఏందో ముఖం గట్ల పెట్టినావు. కడుపులో బుజ్జి పాప ఉన్నది అసలుకే. ఉన్నది ఉన్నది ఎందుకుండదు నీకు. హలో చెప్పు రాజును. అతక్క ఎక్కడున్నావు? ఎందుకురా? లేదు నీతోటి కొంచెం మాట్లాడాలని. అయ్యో నేను వేరే ఊరికి వచ్చిండ్రా. అవునా ఎప్పుడు వస్తావు? మరి నైట్ అవుతుందిరా. సరే లతక్క, మరి నైట్ ఏ టైం అవుతుందో రేపు పొద్దున ఇంటికాడనే ఉంటావా? ఇంటికాడనే ఉంటా. రేపు పొద్దుగలరా. ఇంటికాడికి అయితే అద్దు గాని రేపు పొలం కాడికి పోతావు కదా లతక్క. నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది. నేను సురేష్ వస్తాం రేపు పొద్దున. సరేరా. సరే లతక్క ఉంటానా. సరే. ఏమైంది? ఉన్నదట్నా? ఆమె లేదట, ఏదో పని మీద వేరే ఊరికి వేయిందట. రేపు పొలం కాడికి పోయి మాట్లాడదాం. ఏమోరా ఆమెకి చెప్తే ఆమె ఏమంటుందో. హాస్పిటల్ పోయి తీపిచ్చుకొచ్చుకుందాం పా అంటే ఇంటలేవు నువ్వు. అట్లా కూడా నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నువ్వు అన్ని పిచ్చి డ్రామాలు చేయకు సరేనా? మీ డాడీకి ఫోన్ చేద్దాంపా, ఫస్ట్ మీది పోదాంపా. నువ్వేమన్నా తిందుపా, తిన్నావో లేదో? డైరెక్ట్ ఊరికి వచ్చినట్టున్నావు కదా. ఏం తింటావు చెప్పు? అసలే నువ్వు ఇప్పుడు అట్టి మనిషి కూడా కాదు. స్టార్ట్ చేయకరా, జర నీ పుణ్యం ఉంటుంది. నాకు టెన్షన్ అవుతుందంటే నువ్వేమో అట్టి మనిషివి కాదు గిట్టి మనిషివి కాదని నువ్వు అనబడుతుంది. అవును మరి పా, నీకు ఇష్టం వచ్చింది టిఫిన్ చెప్దుపా, వాళ్ళు వేసి పెడతారు తిందువు. తిన్నాక మెల్లగా మీ అయ్యకు ఫోన్ చేద్దుపా. సరేపా. ఏమైంది చెక్ చేసిర్రా? అయిపోయింది మేడం. చెప్పుర్రి అది నిజమైందేనా? అవునవును నిజమైందే మేడం. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నొస్తాయి డబ్బులు? 50 లక్షలు వస్తాయమ్మా. ఏయ్రా. అయ్యో మేడం మీరు గట్లే గుర్తున్నారేంది? సంతోషమయ్యా, మాకు ఇల్లు కట్టుకోవాలని ఓ కోరికుండే. ఇప్పుడు ఈ పైసలతోటి మంచిగా ఇల్లు కట్టుకోవాలని సంబరం. బాపు మనం అనుకున్నది నెరవేరుతుందానే? నెరవేరుతుంది బిడ్డ. నీకు ఇప్పటి నుండి అన్ని మంచి రోజులే.
ఓకే మేడం, డబ్బు రెడీ చేస్తున్నాం, మీ చేతిలో పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు మా సార్ వచ్చి ఇస్తాడు. సరే సరే బాపు, నాకైతే మస్తు సంతోషంగా ఉన్నదే. అమ్మా బాపు, ఇన్ని రోజులకు నాకు ఎందుకో ఇంత సంతోషపడుతున్నా. మనకు ఆ పైసలు వస్తే నా పిల్లలకి ఇల్లు కట్టించి నా పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటా అన్న ధైర్యం వచ్చింది. కొంచెం టెన్షన్ ఉండే, మరి అది అట్టిదేనా మంచిదేనా అని ఆ దేవుడే నాకు పొలంలా దొరికిపిచ్చిండు నా కట్టాలు చూడలేక. అవును బిడ్డ, నాకు కూడా మస్తు సంతోషం అవుతుందవ్వా. నీకు అన్ని మంచి రోజులే అన్నీ. ఇక మనము కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుందవ్వా. బాపు, ఇక ఈ పైసలతోటి ఇల్లు మొదలు పెట్టాలనే నా కోరిక. పెద్ద ఇల్లు కట్టాలి, మంచిగా అన్ని పెట్టాలని. అడు బిడ్డ, ఇప్పుడే మొన్న ఆడది మాస్కం పెడితిమి. మళ్ళా పెట్టినాక ఓసారి గంగ స్నానం పోయొచ్చి దేవుళ్ళ కాడి అన్నిటి కాడికి పోయొద్దాము. ఈ వచ్చిన పైసలు ఫస్ట్ దేవుళ్ళకు అన్నిట్లల్లా వేసుకొచ్చినాకనే ఇల్లు మొదలు పెడదాము. సరేనే బాపు. ఇదిగోండి అమ్మా, మీ వజ్రానికి వచ్చిన 50 లక్షలు. మీరు ఇన్ని రోజుల నుండి దాచిపెట్టిరంటే మీరు చాలా గ్రేట్ అమ్మా. ఇక ఎప్పుడన్నా పని పడదా అన్నట్టు దాచిపెట్టినామయ్యా. ఇప్పుడు ఇల్లు కట్టాలని ఇక ముందు పడ్డాం, అమ్ముదామని ఇడికి వచ్చినాం. మీకు చాలా కృతజ్ఞతలయ్యా. తీసుకోండి. చాలా సంతోషం సేటు. మరి ఇవి ఎట్లా తీసుకుపోతారో? బస్సులల్లా దొంగలు ఉంటారు. సూట్ కేసు మూత పెట్టి లాక్ వేసి మేమే ఇస్తాం గాని మరి ఎట్లా తీసుకుపోతారు? దొంగలు ఉంటే ఇది పట్టుకపోతారా అనయ్యా? చెప్పలేం, ఈ పట్నంలో బాగా దొంగలు ఉంటారు. మరి కారు ఉంది, మాట్లాడమనంటారా? 5000 ఇస్తే మీ ఇంటి దగ్గర దించేస్తారు. మంచిగా మీరు క్షేమంగా వెళ్ళిపోవచ్చు. అవునా అయ్యా? పోతావనే 5,000, మరి 50 లక్షలు ఇంటికి క్షేమంగా చేరుకోవాలనంటే 5,000 పోతే ఏం కాదు కానీ జర ఫోన్ చేయుర్రయ్యా. ఫోన్ చేసి చెప్పరా? చెప్పు, ఫోన్ చేసి కార్ రమ్మని. హలో బ్రదర్, ఎక్కడా? ఇక్కడే ఉన్నాం. సరే గాని ఇక్కడ ఒక కిరాయి వచ్చింది, మరి మీకు వెళ్తారా? వెళ్తా. సరే మరి వస్తున్నారు వీళ్ళు కిందికి. కింద ఉన్నారా? కిందనే ఉన్నారు అమ్మాను. ఓకే. కింద ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, మీరు వెళ్ళండి, మీ ఊర్లో మిమ్మల్ని దించుతాడు ఇంటి ముంగట్నే. సరే అయ్యా, ధన్యవాదాలు, దండాలయ్యా. ఓకే బాపు, వెళ్ళండి. మూత పెట్టి పట్టుకొని పోదాం పావ్వా. సరేనే. పాపం వీళ్ళెవరో ఏ ఊరు నుండి వచ్చిర్రో గాని మస్తు సంతోషపడుతుర్రు 50 లక్షలు వచ్చినాయని. అవుసేటు, మనకెంత లాభం అందులా? మనకు 15 లక్షల లాభం. అవునా? మరి ఇంకో 5 ఇత్తే అయిపో కదా సేటు. లేదు అట్లుండదు గాని వాళ్ళకి రౌండ్ ఫిగర్ అని 50 ఇచ్చేసినాం అంతే. వాళ్ళు వజ్రం తెచ్చుడేమో గాని మనకు మంచిగానే లాభం వచ్చింది కదా. ఒక్క వజ్రానికి 65 లక్షలు అని అంటే మనం 15 లక్షలు తీసుకుంటుమి. అవునవును. నాకు లచ్చి రాదు సేటు, ఈ బేరం నేనే ఆడినా కదా. 1,00,000 కాదు గాని 50,000 ఇస్తలే. ఓకే సేటు. నువ్వు డ్రైవర్ గానే పని చేస్తావా నయ్యా? అవునవును, డ్రైవర్నే. నీ పని మంచిగున్నది. రోజు ఒక ట్రిప్ వేసుకున్నా చాలు. ఒక్క ట్రిప్ కాదు, 4-5 ట్రిప్పులు ఎత్తా నేను. అవునా? ఏం పనికి వేరు మీరు షాప్ కి? మరి వేరే ఒక చిన్న పని ఉండే అయితే. సరే. అమ్మా, వజ్రం అమ్ముతే 50 లక్షలు వచ్చినాయే. అవునా బిడ్డ? చాలా సంతోషం బిడ్డ. నువ్వు అనుకున్న కళ నెరవేరుతుంది. నేను ఎప్పటి నుండో చెప్తున్నా. నాకైతే మస్తు సంబరం అవుతుంది అమ్మా. అయితే గాని బిడ్డ, ఈ ముచ్చట ఎవ్వరి నోట్లనైనా ఎవ్వరి చెవులనైనా వాడేటట్టు చూడకు బిడ్డ, సరేనా? తెలియదు కానీ అమ్మా, ఎవరి నోట్ల వాడనియనేది కానీ ఈ పైసలన్నీ ఎడబెట్టుడే. ఈరువల పెట్టుడు అద్దవ్వా. ఇవి ఎన్నో కాడ ఇంట్లో మంచిగా దాచిపెట్టాలి. ఇయ్యాల రేపు ఎవరిని నమ్మత్తలేదు. అదేనే బాపు, ఎవరమన్నా ఒక్కళ్ళం రోజు ఇంటికాడ ఉండాలి. ఇక మెల్లగా దేవుళ్ళ దగ్గర పోయి వచ్చినాక ఇల్లు మొదలు పెడదాం. సరే అవ్వా. ఇక్కడ తినిపోయిన బూబనేనా అనవ్వా? మళ్ళా తిన్నారా ఎన్నన్నా? ఏడ తినలేదే. ఈ ముచ్చట తెలిసినాక ఇదే కడుపు నిండిపోయింది. సరే పార్రి, టైం బాగా అవుతుంది. ఇవేనన్నా దాచిపెట్టి బుక్కడంతా తిందాం పార్రి. పిల్లలు అన్నట్టున్నారు కదా, పడుకున్నారు. సరే పాయ అమ్మా. హలో బంటి, ఏమైంది రావు? చీకటైనాక అత్తానన్నావు. నేను అన్నా. నీ పండుడు పాడుగాను. పొద్దుగాల ఏం చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాదా అత్త నాగు ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు అన్నట్టు
నీ అవ్వ అత్త అని చెప్పిండు, మళ్ళా పన్నా అంటాండు. ఏడి ఇంకా అత్తలేడు. ఏంది బంటి ఇంతసేపు? నేను మంచిగా నిద్రపోయినా. గట్లా నిద్రపోతే ఎట్లా పాప? నాకు భయమై పాడైతాంది. ఎందుకు భయం? నేను ఈయన్నే ఉంటా, నువ్వు అట్లెట్లుంటది బంటి? ఈ రోడ్డు మీద నువ్వు ఉంటే ఎట్లా? ఆ లింగిని చూడవా అదేం చెప్తాందో? పాపా నేనేమో పిల్ల దగ్గర పోతా, నువ్వేమో లింగి దగ్గర కావాలుండు. ఇక నాకు అటు పోయి ఇటు పోయి గలింగిన అంట పెడతానవా? మరి అది పూసుకొని లేస్తే ఎట్లా? నాకు సిగ్నల్ ఇయ్యవా పాపా? ఆ సావుకొచ్చింది కథ. ఇదే కదా ఇల్లు. ఇంటెనకకి వచ్చినాం, మెల్లగా ఇంట్లోకి పోడు ఎట్లా? డోర్ పెట్టిర్రో ఎట్లా పాడైందో చూద్దాం పా కిటికీల నుండి. అగో గీ బల్ల మీదనే పింకి వన్నట్టున్నది. సరే నేను ఇడు ఉంటా, మెల్లగా ముంగటికి పోయి ఆ డోర్ సందుల నుండి గొల్లెని తీసి ఆమె దగ్గరికి పో. సరే గాని నాకెవరన్నా అత్తే సిగ్నల్ ఇయ్యి. మరి ఎట్లిస్తావు సిగ్నలు? అని అంట, నూరా. సరే. అగో నిండా కప్పుకొని వన్నది పింకి. పొయ్యి మీద దుంకి గట్టిగా పట్టుకుంటా. నేను నరేష్ని నీ ఎంబడ పడతా అంటే నువ్వు నన్ను దేకుతనే లేవు. నా ప్రేమ ఒప్పుకో, నిన్ను బంగారు లెక్క చూసుకుంటా. నేను నీ గురించి ఇంటి చుట్టూ తిరుగుతానా? నీకు ఎందుకు అర్థమైతలేదు? చెప్పు, నన్ను లవ్ చేస్తావా? నాతోటి ఉంటావా? ఊర్ని అవ్వా, ఈ పోరడింటి చుట్టూ తిరిగేది నా గురించా? ఈ చుట్టూ కుక్క లెక్క తిరుగుతున్నా, నీ గురించి ఇంటికి వస్తానా? కానీ నీకు నా బాధ అర్థమైతలేదు. చెప్పే ప్లీజ్, ఐ లవ్ యూ. అయ్యో గీ పిల్లగాడు నన్ను లవ్ చేసిపోయింది. నీ మీద పడుకొని ఎప్పుతేనన్నా కూడా నీకు నా మీద ఫీలింగ్స్ వస్తాయని నేను దొరకబట్టి ఎప్పుతున్నా. చెప్పు, నేనంటే ఇష్టమేనా? చెద్దరు తీయి నువ్వు ముందు. ఇదేంది వాయిస్ గిట్లత్తది? అంటే ఇప్పుడు పండుకున్నోళ్ళు నిద్రలు ఉన్నారు కదా, అందుకే ఇట్లత్తంది కావచ్చు. తీస్తాన్నా. అయ్యో పిల్లగా, నువ్వు మా ఇంటి చుట్టూ తిరిగింది నా గురించా? అయినా ఇదేం రోగం పిల్లగా, నా మీద నీకు మనసు అయింది? అయ్యో కాదు. అయ్యో సిగ్గెందుకు పిల్లగా నా ముంగట ఇంకా? అయ్యో నన్ను ప్రేమించుతాన్నావా నువ్వు? దా. ఓర్ని అవ్వ, నేను గిట్ల బుక్ అయినేంది? ఏమైంది పిల్లగా? సో దోస్తులు చూసిరా నా వీడియో? అయితే ఇంకా కొంచెం చేసేవాళ్ళం, కానీ కొంచెం వేరే పని రావడం వల్ల చేయలేకపోయినాం దోస్తులు. ఏమనుకోకుర్రి లెంత్ తక్కువ ఉందని. తర్వాతటి వీడియోలో ఏం జరుగుతుందో మీరే చూడుర్రి. జున్ను పోయి లతతోటి మాట్లాడినాక లత ఏమంటది, మళ్ళీ తర్వాత ఇల్లు గురించి ఏం ప్లానింగ్ చేస్తారు, ఏం కథ అనేది తర్వాతటి వీడియోలో అయితే వస్తుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.